బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకున్న చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పర్చూరు ఇంకొల్లో ప్రధాన రహదారి పక్కనే నివసిస్తున్న షేక్ మస్తాన్ బి అనే వృద్ధురాలి ఇంట్లో వేకువజామున చొరబడిన మహిళా దొంగలు ఆమెను బెదిరించి నోట్లో చీరను కుక్కి ఒంటి మీద ఉన్న 8 గ్రాముల బంగారాన్ని బలవంతంగా లాక్కున్నారు. అనంతరం చెవులకున్న 8 గ్రాముల బంగారు చెవికమ్మల్ని అపహరించి పరారైనట్లు బాధితురాలు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఇల్లు చూడాలని వచ్చాము అంటే ఏందా మనం చీకట్లు చూడటానికి వచ్చింది. ఇల్లు ఇక్కడేం చూస్తావు, కరెంటు లేదు, వానబడి ఉంది, ఇప్పుడు వచ్చేది ఇప్పుడు ఆ ఇల్లు చూసుకునేది అని ఇది ఇచ్చి మాట్లాడాను సార్. మాట్లాడేటప్పటికి అట్ట కాదమ్మా, మాది ఒంగోలు, ఊరికి వెళ్ళాలంటే బస్సులు లేవు అంటే నేను జాలిపడి నేను జాలిపండే నాది, నేను జాలిపడి ఇంట్లో ఉండండి అని అంటానని ఇంకేం చేసింది, బస్సు లేదమ్మా, బస్సు లేకపోతే ఇప్పుడు వచ్చేది మా అర్ధరాత్రి రేపు వచ్చి చూసుకోండి అని చెప్పి ఇది ఇచ్చి పెట్టేటప్పుడు వెళ్ళిపోయారు సార్. ఆడ నించున్నారు చెట్టుకి యువతల. ఇంకా సరేనని చెప్పి నేను ఇంట్లోకి వచ్చేసాను. వచ్చినాక రాత్రి ఎన్నింటికి వచ్చారో సార్ మరి నాకు తెలియదు. 1 గంటకే వచ్చారో 12కే వచ్చారో అట్ట సంగతి. నేను తలుపు తీస్తే ఇంట్లో దూరాలని చెప్పి ఆడ కూర్చున్నారు అట్టుకోండి. నాకేం తెలియదు, నేను గబిక్కుని తలుపు తీయను. ఇంకా నేనేం చేశాను, కడుపులో బాధగా ఉంటే వదన వల్ల బయటికి వెళ్దామని అని చెప్పి 3ంటికే మెలకు వచ్చింది. నాకు 3ంటికి మెలకు వచ్చినా నువ్వు చీకటిగా ఉంది, నేను టీవీలు అని చెప్పి తీయకుండా కట్టకే సమాధించుకొని కూర్చున్నాక తర్వాత 4ంటికి అప్పుడేమో తలుపు తీద్దామని చెప్పి బయట లైట్ వేద్దామని చెప్పి స్విచ్ చేశాను సార్. వేస్తే ఎలగడిపోయేటప్పటికి ఇది బల్బు తీసేశాను, బయట బల్బు తీసేసి ఆడ పక్కన నూజారట్టు కావదు వల్ల లైట్ లేదేంది, కింద పడిందా ఏంది, రాత్రి వాన వచ్చింది కదా అని తలుపు ఇట్లా 2 రెక్కలు పట్టుకొని ఇట్లా తొంగి చూస్తున్నాను సార్. ఈ పక్కన ఉండారట్టుకుంది ఆగని వచ్చి ఇట్లా పట్టుకొని వెనక్కి నెట్టేశారు సార్. ఆడ నుంచి దానికి ఈడ పడిపోయా, ఈడ పడిన దానికి ఇది చీర వల్ల కుక్కి నోట్లో కుక్కి కావడం వల్ల అరిసామంటే కొడుతాం సంపుతాం అని అంటుంటే నేనేం చేశాను అని మాట్లాడటానికి ఆడుంది. గొంతు వరకు నెట్టారు గుడ్డ నెట్టి కావడం వల్ల ఈ కమ్మలు ఈ చెవులోకి తీసేటప్పుడు నాకు ఈ కమ్మల కోసం అనుకుందని ఈ కమ్మ ఇట్ట పట్టుకున్నాను. ఈ నడుము మీద కూర్చున్నోళ్ళ చెయ్యి లాగి ఈ కమ్మ ఒకటి తీసింది. ఇది నోట్లో కుక్కుతుంది, ఈ నడుము మీద కూర్చొని ఒకటి, ఈ కమ్మలు 2 వరకు ఒకటి తీసింది సార్. 2 తీశారు, 1 తీశారు, నా మొహం మీద గుడ్డ వేసాను. నేను అరిసామంటే చంపుతా, కత్తి తీసుకొని పొడుస్తా అంటుంది. అనేటప్పుడు నేనేం చేశాను, నన్ను పడవడానికి అంతానికి కూడా నోరు లేదు నా మనసులో అనుకుంటున్నా. కాదు ఈ కమ్మలు ఎప్పుడు చేతికి చిక్కినాయి, అప్పుడు టైం లేదు, 4 అయింది కదా, 4 అయ్యేటప్పుడు టైం లేదు, ఇంకా లేపుతారేమో జనం అని ఈ కమ్మలు చేతికి చిక్కిని ఫరారయ్యారు సార్. నిల్చొని శివ అని ఆ అమ్మాయికి క్యాక్ వేశారు, సీను వెళ్ళడానికి క్యాక్ వేస్తే వాళ్ళు ఆడ లోపల పడుకొని ఉన్నారు, వాళ్ళు బయటికి రాలా. ఇంకా బయట అంతమంది ఉన్నారు అని నాకు భయం వేసి కాకుండా ఈ తలుపు వేసుకొని ఆజున్నా కూర్చొని ఫోన్లు చేద్దామంటే ఆ నెంబర్లు కనపడి కావాలా, ఏం అర్థం కావాలా నాకు. నెంబర్లన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ నెంబర్లు కనపడాల. అక్కడికేమో బ్యాలెన్స్ లేదని వచ్చింది. ఎందుకు ఆడవాళ్ళో మగాళ్ళో వచ్చింది? 2 ఆడవాళ్ళే సార్, కమల పిల్లలు ఉన్నట్టున్నారు. వాళ్ళు 10 రోజులు తిరుగుతున్నారు, ఎక్కడ ఒక్కటి ఉందో ఎవరి దగ్గర ఏం సొమ్ము ఉందని చూసుకుంటా తిరుగుతున్నారు. ఇల్లు కావాలని మొక్క పెట్టుకొని. వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలుగుతావు? గుర్తుపెట్టాను, మొఖాలు కనపడలేదు సార్. ఇంతకుముందు గతంలో వచ్చినప్పుడు కూడా మొఖాల మీద గుడ్డదీలా
మామూలుగా పలకరించారు. ఉందా అంటే మా చుట్టాలేమో అనుకుంటున్నాను. ఏందమ్మా అంటే మాకు ఇల్లు కావాలని వచ్చింది, కానీ మొహాల మీద గొడ్డలు దీలా. ముస్లిమ్స్ లాగా వచ్చారా? ముస్లిమ్స్ మాటే మాట్లాడారు రాత్రి మాట.